ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసుక్రీస్తు వారి నామమును బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. మీ దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేస్తూ, మా ప్రభువు ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో ఆయన్ని గుర్తెరగాలని, ఆ దేవుని యొక్క ప్రత్యక్షతలు మీ దివ్యమైన వాక్యం ద్వారా ఏవైతే మాకు బయలుపరచబడ్డాయో, వాటిని ఎరగటానికే పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు దయ చూపించి, పరిశుద్ధాత్మ అభిషేకం చొప్పున మా మనోనేత్రాలు వెలిగింపచేసి, మా ప్రభువుని ఎరగటానికి మాకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభువును మేము ఎప్పుడైతే ఎరుగుతామో తద్వారా మా జీవితాల్లో పరివర్తన కలుగుతుందని మీ దివ్యమైన వాక్యం చెప్తుంది. నీ ఎరుకలో మేమెవరమో ఎరగడానికి సాధ్యమవుతుంది. అప్పుడు మా జీవితం యొక్క పర్పస్ ఏంటో మేము గ్రహించడానికి సాధ్యమవుతుంది. ప్రభువా సహాయం చేయండి. సెలవులో మా కొరకు చిందించిన నీ పవిత్రమైన రక్తం చేత మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయండి. మీ దివ్యమైన సన్నిధిని అనుభవించడానికై మీరు దయ ప్రసాదించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ కూడికను ఎంతో దీవెనకరంగా చేయండి నాయన. ఈ టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అంతరాయాలు లేకుండా మేము మీ యొక్క వాక్యాన్ని స్పష్టంగా మా తండ్రి మేము ధ్యానం చేయడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎసెన్షియల్ డాక్ట్రిన్స్, ఇందులో మనం కొన్ని ప్రాముఖ్యమైనవి మాత్రమే మనం స్టడీ చేస్తాము. చాలా ఉన్నాయి. కనీసం ఒక 10 మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందులో బిబ్లికల్ థియాలజీ లేక డాక్ట్రినల్ బైబిల్ అనే దాని గురించి మనం బాగా స్టడీ చేశాము. ఇప్పుడు మనం థియాలజీ ప్రాపర్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. థియాలజీ ప్రాపర్ అంటే ద స్టడీ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ అని అర్థం అనమాట. ఇందులోనే డాక్ట్రినల్ ట్రినిటీ కూడా ఉంటుంది. ట్రినిటీ గురించి కూడా మనం స్టడీ చేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుని ఎరుకలో నేనెవరో ఎరగడానికి సాధ్యమవుతుంది. దానికి వాక్యపు మూలం ఏమిటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తాం. యెషయా భక్తుడు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ ఎరుకలో లేక ఆ ప్రత్యక్షతలో తన్ను తాను చూసుకొని నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అని అన్నాడు. సో దేవుని ఎరుకలోనే నేనెవరిని, నా ఐడెంటిటీ ఏంటి అనేది మనం గ్రహించడానికి సాధ్యమవుతుంది. అసలు నా ఐడెంటిటీ అనేది దేవునితో ముడిపడి ఉంది. దేవుడు లేకుండా నా గుర్తింపును నేను గ్రహించలేను. నువ్వెవరు, నువ్వెందుకు ఈ లోకంలో పుట్టావు, నీ ప్రయాణం ఎటువైపు అని నాకు అర్థం అవ్వాలంటే దేవుడు నాకు అర్థం అవ్వాలి. కాబట్టి నోయింగ్ గాడ్ రిఫ్లెక్ట్స్ నోయింగ్ యువర్ సెల్ఫ్. రెండోది నోయింగ్ గాడ్ రిఫ్లెక్ట్స్ నోయింగ్ అదర్స్. ఇతరులను ఎరగాలంటే నన్ను నేను ఎరగితే గానీ ఇతరులను ఎరగడానికి సాధ్యమవదు. అందుకనే నా నిమిత్తమే ఎవరిని పంపిస్తాను అని దేవుడు అనడానికి మునుపు నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అది మొదటి మాట. రెండవది అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలోనే నివసిస్తున్నాను అని ఎప్పుడైతే తన్ను తాను ఐడెంటిఫై చేసుకున్నాడో అప్పుడు దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఎవరు వెళ్తారో నా కోసం ఉన్నప్పుడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. సేమ్ ప్రిన్సిపల్ మనందరికి కూడా. దేవుని గనక ఎరగకపోతే నేనెవరినో నాకు అర్థం కాదు, ఇతరులు నేను గ్రహించే అవకాశం అంతకంటే ఉండదు. కాబట్టి మన జీవన విధానము అనేది, అవర్ లైఫ్ స్టైల్ అనేది దేవుని పైన ఆధారపడుతుంది. అంటే దేవుని యొక్క ఎరుకు పైన ఆధారపడుతుంది. సురేష్ వంగూరి గారు బిబ్లికల్ మ్యాండేట్ ఫర్ ఎవాంజలిజం హగా ఇన్స్టిట్యూట్ లో తీసుకున్నప్పుడు దీని గురించి బాగా వివరిస్తారు. ఏంటంటే అదొక ఇరుసు లాంటిది. ఇరుసు లాంటిది. తలుపు తీయాలన్నా ముయ్యాలన్నా అది ఇరుసు పైన ఆధారపడుతుంది. ఇరుసు పైన ఆధారపడుతుంది. సో కాబట్టి దేవుని ఎరుక అనేది ప్రతిదానికి మూలము అనే విషయము మనం గ్రహించాలి. లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్, ఇవి 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలన్నా, అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఏం చేయాలంటే, అది వరకు నేర్చుకున్న సత్యానికి అనుగుణంగా లేకున్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఎరేస్ చేసి అన్లెర్నింగ్ చేసినాకనే రీలెర్నింగ్ పాసిబుల్ అవుతుంది. లేక లెర్నింగ్ అనేది కాంక్రీట్గా అయిందనుకోండి, రీలెర్నింగ్ అనేది జరగదు మనకు. కానీ కొన్ని సత్యములు సత్యముగానే మనం గ్రహించినప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే రీకన్ఫర్మ్ చేస్తాం. ఓకే, లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్, దీన్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోండి. ఎందుకంటే
ఇది నాకు తెలియదు అన్నప్పుడే నేను తెలుసుకునే అవకాశం ఉంది. నాకు తెలుసు అంటే ఏం చేస్తామంటే కొత్తది నేర్చుకునే అవకాశం మనకుండదు. నాకు తెలుసు కానీ కొంత తెలుసు. ఆ కొంత కూడా కరెక్ట్ తెలుసా లేదా అనేది మనం ఏం చేయాలంటే కన్ఫర్మ్ చేసుకోవాలి. 2, 3 క్వార్టర్స్ ఎందుకంటే ఒక విషయం మనం మర్చిపోకూడదు. పాపమును బట్టి మన మైండ్, మన హార్ట్ కరప్ట్ అయిపోయింది. ఈ కరప్ట్ అయిన మైండ్‌ని బట్టి కొన్నిసార్లు మనం గ్రహించేది కరెక్టా కాదా అని ఒకటికి 2, 3 సార్లు కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక పాట నేర్చుకున్నాం అనుకోండి. ఏ పాట అయితే ఏ రాగంలో నేర్చుకున్నామో, ఆ పాట ఎవరైనా కొంచెం తేడాగా పాడితే వెంటనే ఏంటి పాట ఇలా పాడుతున్నాడే అని అనుకుంటాం. కానీ ఇప్పుడు కరెక్ట్‌గా పాట ఎలా పాడాలి, ఎవరు చెప్పాలంటే పాటను ఎవరైతే రాసారో, ఆ పాటకు రాగం ఎవరైతే కట్టారో, అప్పుడు వాళ్ళొచ్చి లేదండి ఈ పాట రాసింది నేను. ఈ పాట ఇలా పాడాలి. అప్పుడు సరిగ్గా సెట్ అవుతుంది అని జెప్పేసి అనటానికి అవకాశం ఉంటుంది. సో, అలాగే దేవుని యొక్క సత్యం అనేది, దేవుని యొక్క సత్యం సత్యముగా ఎందుకంటే ఈ సత్యంపై ఆధారపడే రేపొద్దున ఎటర్నిటీలో మనకు జడ్జ్‌మెంట్ ఉంటుంది. ఎటర్నిటీ ఇన్ ద సెన్స్ జడ్జ్‌మెంట్ థ్రోన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనకు జడ్జ్‌మెంట్ ఉంటుంది కాబట్టి, ఆ ప్రమాణాల విషయంలో ఎటువంటి తేడా రావడానికి వీల్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని ట్రూత్‌గా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఒకటి చెప్పినప్పుడు మన మైండ్‌లో అది పెట్టుకున్నాం అనుకోండి. సడెన్‌గా దానికి ఏదన్నా భిన్నంగా చెప్పంగానే అది కాదు గదా! ఇంతవరకు ఇదే గదా! అని మనం కొంచెం ఇబ్బంది పడతాం. సో, అందుకనే ఆ మాట మీకు ముందు చెప్పడం జరిగింది. సో, ద గాడ్ హెడ్‌లో గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. దైవత్వంలో దైవత్వంలో ముగ్గురు వ్యక్తులున్నారు. దీని గురించి ట్రినిటీ డాక్ట్రిన్ అండ్ ట్రినిటీ దగ్గర చాలా అంటే చాలా వివరంగా కాకపోయినా అట్‌లీస్ట్ మనకు అవసరమైనంత, మనకు తెలిసినంత మనం డిస్కస్ చేసుకుంటాం. కనీసం ఈ సత్యాన్ని ఇలా మనసులో పెట్టుకోండి సరిపోతుంది. తర్వాత మనం దాన్ని కంటిన్యూ చేస్తాం. థియాలజీ ప్రాపర్ అన్నప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం అంటే వి ఆర్ టాకింగ్ అబౌట్ దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. అంటే దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవునికి ఏ లక్షణాలున్నాయో, కుమారుడైన యేసుక్రీస్తు కూడా అదే లక్షణాలున్నాయి. పరిశుద్ధాత్మ దేవునికి అదే లక్షణాలున్నాయి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు. లేదా ఒకే దేవుడు 3 అవతారాలు ఎత్తలేదు. సో, కాబట్టి దైవత్వంలో దేవుడు ఒకడు, వ్యక్తిత్వంలో ముగ్గురు. దాని గురించి వివరణ మనం తర్వాత చూస్తాం. అట్‌లీస్ట్ ఇంత మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దేవుని గురించినటువంటి స్టడీలో మనం ఏం గ్రహించాలంటే, తండ్రి అయిన దేవుడిని గురించి ఆలోచించినప్పుడు ఎగ్జాక్ట్‌లీ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఏమి తేడా లేదు. త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు అన్నింటిలో సమానులు. అన్నింటిలో సమానులు. అయితే వారు మనల్ని ప్రేమించి మనకు రక్షణ ప్రసాదించడానికి ఆ త్రిత్వంలో కుమారుడైన దేవుడు తనను తాను తగ్గించుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా తగ్గించుకున్నాడు. ఆ విషయం మనకు బైబిల్‌లో కనపడుతుంది. దాని గురించి మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, గాడ్ ద ఫాదర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు థియాలజీ పరపలో ఎక్కువ నేర్చుకుంటాం. గాడ్ ద సన్ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు క్రిస్టాలజీలో ఎక్కువ నేర్చుకుంటాం. గాడ్ ద హోలీ స్పిరిట్ గురించి మాట్లాడినప్పుడు న్యూమటాలజీ గురించి ఈ న్యూమటాలజీ అనే పదంతో మనం నేర్చుకుంటాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ వన్ ఇన్ హిస్ డీటీ, 3 ఇన్ పర్సన్స్. వ్యక్తిత్వంలో ముగ్గురు, దైవత్వంలో ఒక్కరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పూర్తిగా అవగాహన చేసుకోవడం కష్టమైనా, కానీ ఈ సత్యాన్ని స్పష్టంగా మనం గుర్తెరగాలి. నోయింగ్ గాడ్, దేవుని గురించినటువంటి ఎరుకలో ఏం జరుగుతుందంటే, మన బిహేవియర్ మాత్రమే కాకుండా, మన లైఫ్ స్టైల్ మాత్రమే కాకుండా, వరల్డ్ వ్యూలో చాలా తేడా వస్తుంది. వరల్డ్ వ్యూ అంటే అర్థం ఏంటి? ఎటువంటి గ్లాసెస్‌ని పెట్టుకొని దేవుడిని చూస్తున్నాను, ఇటు మానవుడిని చూస్తున్నాను, ఇటు పాపమును చూస్తున్నాను, ఇటు సాల్వేషన్‌ని చూస్తున్నాను, అటు డెస్టినీ అంటే నా యొక్క భవిష్యత్తుని గురించి నేను చూస్తున్నాను. వరల్డ్ వ్యూ అంటే అర్థమైందంటే ఇట్ ఈస్ ద ఫ్రేమ్‌వర్క్ ఫ్రమ్ విచ్ వి వ్యూ ద రియాలిటీ. ట్రూత్‌ని, సత్యాన్ని మనం చూసే ఫ్రేమ్‌వర్క్. దాన్ని వరల్డ్ వ్యూ అంటారు. యాక్చువల్లీ ఇంకా వరల్డ్ వ్యూలో ఇంకా చాలా పారామీటర్స్ మనం పెట్టుకోవచ్చు. అయితే ప్రాముఖ్యమైనవి ఒక 5 మాత్రం మీ ముందు పెట్టాను. సో, వాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ వ్యూ యూ హావ్? నీకున్న వరల్డ్ వ్యూ ఎలా ఉంది అనేది దేనిపైన ఆధారపడుతుందంటే, దేవుడు ఎవరు అని ఎలా ఎరిగావో దానిపైన ఆధారపడుతుంది.
దానిపైన ఆధారపడుతుంది. సో అవర్ వరల్డ్ వ్యూ డిపెండ్స్ అపాన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత మనము ఈ థియాలజీ ప్రాపర్ గురించి స్టడీ చేసినప్పుడు దీన్ని 3 భాగాలుగా చేశాం. ద రియాలిటీ ఆఫ్ గాడ్, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, ద డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్. థియాలజీ లేక సిస్టమాటిక్ థియాలజీ టీచ్ చేసేటప్పుడు ఒక్కొక్క థియాలజీని ఒక్కొక్క పద్ధతిలో దాన్ని అనాలిసిస్ చేస్తారు, ఒక్కొక్క పద్ధతిలో టీచ్ చేస్తారు. నేను అర్థం చేసుకొని నాకు అర్థమైన పద్ధతిని బట్టి ఈ విధంగా ఇలా చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను ఐ టుక్ సమ్ అసిస్టెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ థియాలజియన్స్. సో we study about the reality of God, that means the personal existence of God. We discuss about the character of God, that means we talk about the perfect attributes of God. We discuss about the description of God, that means we study the names and titles of God. 3 భాగాలుగా మనం చూస్తాం. ఒకటి గాడ్స్ పర్సనల్ ఎగ్జిస్టెన్స్, దేవుని యొక్క వ్యక్తిగతమైన ఉనికి ఏం చెప్తుందంటే ఇట్ టాక్స్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ గాడ్. రియాలిటీ ఆఫ్ గాడ్ దీని గురించి అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్య సత్యాన్ని గ్రహించేటప్పుడు డిఫరెంట్ కోణాల్లో మనం రావాలి. కొన్నిసార్లు ఏం చేయొచ్చు అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే కూడా మనకు చాలా విషయాలు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే క్రిటిక్స్ ఈ వాక్యాన్ని క్రిటిక్ చేసినప్పుడు థియోలాజియన్స్ లో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. వాటి గురించి మనం కొంచెం స్టడీ చేస్తే వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వ్యక్తిగతమైన ఉనికి ఎలా ఉంది అనేది గ్రహించడానికి సాధ్యమవుతుంది. దేవుని గురించినటువంటి స్టడీ మనం చేయకమునుపు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. అంటే ఇన్ఫైనైట్ అంటే అనంతుడు. దేవుడు హద్దులు లేనివాడు, మితి లేనివాడు, పరిమితి లేనివాడు, కొలవలేనివాడు, అంతుపట్టని దేవుడు. సో ఈ అంతుపట్టని, పరిమితి లేని, కొలవలేని లేకుంటే బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్, మానవ జ్ఞానానికి అందదు. ఎందుకంటే మనం ఫైనైట్. మనం ఫైనైట్ అని ఎందుకని చెప్తున్నాం? మనకు ఒక బిగినింగ్ ఉంది, మనకు ఒక ఎండింగ్ ఉంది. ఆదాము ఆ తర్వాత కొంతకాలం వరకు వాళ్ళ జీవన విధానం చూసినప్పుడు చాలా సంవత్సరాలు జీవించారు. నోవహు తర్వాత దాని పడిపోయింది. అందుకనే కీర్తనకారుడు 90 అంటాడు, 70 అధిక బలం ఉన్నాడు, 80 అంటాడు. ఎట్ ద మాక్సిమం ఎట్ ద మోస్ట్ 100 or 120 మాక్సిమం, అంతకన్నా ఎక్కువ దాటడానికి వీల్లేదు. బికాస్ వీఆర్ ఫైనైట్. ఫైనైట్ అంటే మనము పరిమితి గలవారము, హద్దులు గలవారము. మనం అన్నీ చేయలేము, కొన్నే చేయగలం. అంతా చేయలేము, కొంతే చేయగలం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే వీ హ్యావ్ ఎ బిగినింగ్ అండ్ వీ హ్యావ్ ఎన్ ఎండింగ్. నేను 1958లో పుట్టాను. 1958 కంటే ముందేముందో నాకు తెలియదు. 1958లో కూడా నాకు బాల్య దశ ఉంది. ఆ బాల్య దశలో కూడా నాకు చాలా సంగతులు తెలియదు. ఈవెన్ ఇప్పటికి కూడా నాకు తెలియనివి చాలా ఉన్నాయి. నాకు తెలిసింది చాలా కొంచెమని రోజు రోజు గడిచే కొద్దీ ఇంకా బాగా అర్థమవుతుంది. ఓహో, నాకు తెలిసింది ఇంతే, ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఐఎమ్ ఫైనైట్. బట్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ అర్థం ఏంటి? గాడ్ హ్యాస్ టెక్నికలీ నో బిగినింగ్ అండ్ నో ఎండింగ్. ఇఫ్ ఐ హ్యావ్ టు నో గాడ్ కంప్లీట్లీ, I have to be there with God from his beginning to his ending. But God is eternal. So it is not possible for me. అంటే దీన్ని బట్టి నాకు ఒక పాయింట్ ఏమర్థమవుతుందంటే, నేను ఈ భూమి మీద నా జీవించే జీవనము కంప్లీట్ అయ్యి when I slip into eternity, even then I will not be able to know God completely. So I can never know God. Not only I, no person on the face of the earth. That includes Abraham కావచ్చు, that includes Moses కావచ్చు, that includes Apostle Paul అవ్వచ్చు, Apostle John అవ్వచ్చు, anybody, even in the scriptures లో spiritual heroes ఎవరైతే అవ్వచ్చు, man is man. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే we can never understand sum total God. We can know as much as God revealed to us. అందుకనే ప్రత్యక్షత అని చెప్పినప్పుడు మనము బిబ్లియాలజీలో మనం ఏం నేర్చుకున్నాం అంటే, we know God only as much as God reveals himself to me. God has revealed himself to us through the scriptures. దేవుని వాక్యంలో తను తాను బయలుపరుచుకున్నాడు. కానీ ఈ దేవుని వాక్యంలో తను తాను బయలుపరుచుకున్నాడు, దాని గురించి 3 విషయాలు చూసాం. ఒకటేమో రెవల్యూషన్ అన్నాము, రెండవది ఇన్స్పిరేషన్ అన్నాము, మూడవది ఇల్యూమినేషన్ అన్నాము. ఆ 40 మంది రచయితలకు దేవునికి ఏ సత్యమైతే బోధపడిందో దాన్ని రెవల్యూషన్, ఆ రెవల్యూషన్ రాయటానికి దోహదపడింది ఇన్స్పిరేషన్ అన్నాం.
ఇప్పుడు దాన్ని నేను స్టడీ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అదే రెవల్యూషన్ ని, అదే ఇన్స్పిరేషన్ ని నాకు బోధపరచడానికి, నా మనోనేత్రాలు వెలిగింపచేయడానికి టు త్రో లైట్ హీ విల్ ఎన్లైటన్ మీ. దాన్ని ఎన్లైట్మెంట్ అంటారు, దాన్ని ఇల్యూమినేషన్ అంటారు. సో పరిశుద్ధాత్మ దేవుడు నాలో కన్విక్షన్స్ కలగజేస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఏ మేరకు కన్విక్షన్ కలగజేస్తాడు, నేను ఏ మేరకు ఆయన రెవల్యూషన్ కి రిసీవ్ చేసుకోవడానికి ఏ మేరకు నేను రెడీగా ఉన్నాను, దట్స్ ఆల్ ఇంపార్టెంట్. సో కాబట్టి దేవుని యొక్క రెవల్యూషన్ అనేది లేకుండా ఇన్ఫైనైట్ గాని గురించిన పూర్తి అవగాహన రాదు. కాబట్టి ఈ పూర్తి అవగాహన అనేది దేవునితో నడిచే కొద్దీ, దేవునితో ఎంత ఇంటిమేట్ ఫెలోషిప్ ఉంటుందో, దేవునితో ఎంత అన్యోన్యంగా మనం సహవాసం చేస్తామో, దేవునితో ఎంత వ్యక్తిగతంగా, అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో దాని గురించి రాస్తాడు అపోస్తలుడైన యోహాను. ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై. యాక్చువల్గా 1 John 1:9 అనేది అది విశ్వాసుల గురించి రాసింది. యాజ్ ఐ కీప్ వాకింగ్ ఇంటిమేట్లీ విత్ గాడ్, దెన్ ద లైట్ ఆఫ్ గాడ్ ఎన్లైటన్స్ మీ, ఇల్యూమినేట్స్ మీ, దెన్ ఐ రియలైజ్ హౌ ఆఫుల్ సిన్నర్ ఐ యామ్. అప్పుడు నేను ఐఎమ్ కన్విక్టెడ్ అండ్ అప్పుడు నాకున్నటువంటి గిల్ట్ ఒప్పుకుంటాను. ఐఎమ్ సారీ, ఐ మేడ్ అ మిస్టేక్, ఇది పాపము, ఇది తప్పు, ఇది పొరపాటు ఏందని చెప్పి నేనేం చేస్తానంటే దాన్ని దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని నేను దాన్ని విడిచిపెట్టడానికి దేవుని కృప నేను కోరుకుంటాను. సో గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, వీఆర్ ఫైనైట్, అండ్ సో వీ నీడ్ గాడ్స్ రెవల్యూషన్. సో రెవల్యూషన్ అంటే అపోకలిప్సిస్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దాని గురించి నేను వివరణ చూస్తాను. అంటే అన్వెయిలింగ్ ఆర్ అన్కవరింగ్, దాగి ఉన్న దాన్ని దేవుడు తెర తీయాలి. దేవుడు తెర తీయకుండా మనకు అర్థం కాదు. Revelation is the act and process whereby God makes himself known to us. God makes himself known to us అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గాడ్స్ రెవల్యూషన్ అనేది మనం పరిపరి విధాలుగా మనం చూస్తాం. గాడ్స్ రెవల్యూషన్ అనేది గాడ్స్ రెవల్యూషన్ ఇన్ క్రియేషన్. ఆ క్రియేషన్ లో కూడా నేచరే అవ్వచ్చు, లేకుంటే మ్యానే అవ్వచ్చు. నేచరే అవ్వచ్చు, లేక మ్యానే అవ్వచ్చు, అంటే మనుషులు మనం అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్. సో గాడ్స్ రెవల్యూషన్ అనేది నేచర్ లో కనపడుతుంది, గాడ్స్ రెవల్యూషన్ అనేది మానవుల్లో కనపడుతుంది. ఇది జనరల్ రెవల్యూషన్ అంటాం. స్పెషల్ రెవల్యూషన్ ఏంటి? ద లివింగ్ వర్డ్ అండ్ ద రిటన్ వర్డ్. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పేరులో ఆయన వాక్యము అను నామము కలిగిన వాడు, అండ్ హీఈస్ ఆల్సో రిటన్ వర్డ్, అంటే దేవుని యొక్క వాక్యం. సో ఈ రెవల్యూషన్ ద్వారా దేవుని గురించినటువంటి ఒక అవగాహనను మనము కలిగి ఉండటానికి సాధ్యమవుతుంది. జనరల్ రెవల్యూషన్ లో ఇంకా కొంచెం మనం కనుక ఫిలసాఫికల్ గా మనం ఆలోచించేస్తే, కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, ద రియాలిటీ ఆఫ్ గాడ్ మనకు అర్థం కావాలంటే ది ఎవిడెన్సెస్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు వి విల్ సీ ద నేచర్. అంటే అక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒక ఎఫెక్ట్ ఉందంటే దాని వెనుక కాజ్ ఉంది. కాజ్ లేకుండా ఎఫెక్ట్ ఉండే అవకాశం లేదు. సో దాన్ని కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఓ పర్వతం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పర్వతం? ఓ సముద్రం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అది? అవుట్ ఆఫ్ నథింగ్ రావడానికి అవకాశం లేదు కదా. దేర్ ఆట్ టు బి సంథింగ్. సో కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. హూ ఇస్ దట్ కాజ్? ద ఇనీషియల్ కాజ్ గాడ్ హిమ్సెల్ఫ్ అనేది మనకు బాగా అర్థమవుతుంది. రెండవది టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్. ఆ క్రియేషన్ నేచర్ లో కూడా, క్రియేషన్ లో కూడా, అందుకని రోమా 1:19-27 వరకు చూస్తే అక్కడ అంటాడు పౌలు, నేను చదువుతాను చూడండి ఆ భాగము. రోమా పత్రిక 1వ అధ్యాయము 19-21 దీన్ని టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు టెక్నికల్ గా. 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. అంటే ఇలా కూర్చొని అలా నక్షత్రాలు చూసినప్పుడు ఎవరు క్రియేట్ చేశారు? ఆ క్రియేషన్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే దెర్ ఇస్ ఎ డిజైన్ ఉందంటే డిజైనర్ ఉండాలి. ఒక ఆర్ట్ను చూసినప్పుడు ఆర్టిస్ట్ మనకు మైండ్ లోకి రావాలి.
ఆర్టిస్ట్ లేకుండా ఆర్ట్ ఉండదు. డిజైనర్ ఉన్నాడు కాబట్టి దెర్ ఈస్ అ డిజైన్. మీకు ఒక పువ్వును చూడండి కావాలంటే, ఒక పుష్పాన్ని చూసినప్పుడు అమేజింగ్ డిజైన్. ఆ కలర్ ఎవరిచ్చారు, ఆ వాసన ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది? మంటిలో నుంచి వచ్చినట్టే వచ్చింది, కానీ దెర్ ఈస్ అ డిజైన్ బిహైండ్ ఇట్. దెర్ ఈస్ అ డిజైన్, దెర్ ఈస్ అన్ ఆర్డర్, దెర్ ఈస్ అన్ ఆర్డర్. ఆ తర్వాత ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్. ఆంథ్రోపోలాజికల్ ఆర్గ్యుమెంట్ హ్యూమన్ కాన్షియన్స్. మనకు తెలుసు యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ స్త్రీని రాళ్లతో కొట్టాలన్నారు కదా, ఓకే కొట్టండి, కానీ పాపము లేనివాడు మొదట రాయి వేయండి అన్నప్పుడు కింద ఏమని రాయబడిందంటే, మనసాక్షి చేత గుర్చబడిన వారే ఒక్కొక్కరు డిసపియర్ అయిపోయారు. సో ఆ మనసాక్షిలో ఉన్నటువంటి ఆ మారల్ స్టాండర్డ్స్ ఎవరు పెట్టారు? ఆ మారల్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ దెర్ ఇస్ అ మారల్ లా గివర్, దట్స్ గాడ్. సో దేర్ ఈస్ అ మారల్ నేచర్ విత్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, అండ్ దట్ మారల్ నేచర్ ఈస్ బికాస్ దెర్ ఇస్ అ మారల్ లా గివర్. బైబిల్లో మనకు అర్థమైన సత్యం ఏంటంటే, దేవుడు మానవుడిని తన పోలిక చొప్పున చేశాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్. ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే దానికి ఇది మనకు అర్థం కావాలంటే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏమని రాయబడిందంటే, అది ఈ NIV వర్షన్లో చాలా బాగుంటుంది అది. సరే నేను తెలుగులో కూడా చదువుతాను. తెలుగులో పర్లేదు, మనకు ఒక పిక్చర్ వస్తుంది. చాలాసార్లు మనం చదివేటప్పుడు స్పీడ్గా చదువుతాం కాబట్టి మనం దాన్ని క్యాచ్ చెయ్యం. నేను చదువుతాను చూడండి. ప్రసంగి 3:11. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు. నరుల హృదయం ఉందట, శాశ్వత కాల జ్ఞానము. NIVలో దాంట్లో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఇటర్నిటీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనేది మాట మనం చూస్తాం. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఇటర్నిటీ. ఇటర్నిటీ ఎట్లా? ఐఎమ్ ఎ ఫైనైట్ బీయింగ్ కదా. నేను ఫైనైట్ బీయింగ్ అన్నప్పుడు ఎటర్నిటీ ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకంటే దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు మానవుడికి బిగినింగ్ ఉంది కానీ ఎండింగ్ లేదు. మానవుడిలో దేవుడు మానవుడు కలిసి జీవించడానికి, లేదా మానవుడిలో దేవుడు నివసించడానికి యోగ్యమైన ఉండే విధంగా మానవుడు చేయబడ్డాడు. అందుకనే ఆ దేవుని గురించినటువంటి ఎరుక, ఆ దేవుని ఎరగాలని, ఆ దేవుణ్ణి పట్టుకోవాలని, ఆ దేవునితో సహవాసం చేయాలని, ఆ దేవునితో అనుసంధానం కావాలని వెతుకుతూ ఉంటారు. అదే మతం. మానవుడు దేవుణ్ణి వెతికేదాన్నే మతం అంటారు. సో దట్ ఈస్ అన్ ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్. ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే, ది ఐడియా ఆఫ్ గాడ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద రియాలిటీ అబౌట్ గాడ్. ఈజ్ ద రియాలిటీ అబౌట్ గాడ్. అందుకనే దేవుడు మానవుల్లో ఉండాలి, కానీ ఆదామవ్వలు పాపం చేసిన కారణాన్ని బట్టి మానవుడికి దేవుడికి ఎడబాటు వచ్చింది. మరలా ఆ దేవుడు నా జీవితంలోనికి వచ్చేంత మటుకు నాలో ఉన్న ఒంటరితనం పోదు, నాలోని లోన్లీనెస్ పోదు. ప్రతి మానవుడికి ఒక గ్యాప్ ఉంటుంది, ఇంటర్నల్ గా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఫిలప్ చేయగలిగింది ఒక దేవుడు మాత్రమే. రక్షణ పొందిన వ్యక్తికి, మారు మనసు పొందిన వ్యక్తికి, తిరిగి జన్మించిన వ్యక్తికి, పాపక్షాపన అనుభవం కలిగిన వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఆలయంగా ఉంటానికి. 1 కొరింథీ 6:19. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే కంటెంట్మెంట్ అనేది బిగిన్ అవుతుంది. సో దట్ ఈస్ ది ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్. స్పెషల్ రెవల్యూషన్, దీని గురించి మనకు బాగా తెలుసు. మనం బిబ్లియాలజీలో ఆల్రెడీ దీని గురించి మనం చూసాం. లివింగ్ వర్డ్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈవెన్ ప్రకటన 19లో కూడా ఆయన అంటాడు, దేవుని వాక్యము అను నామము కలిగిన వాడు. రిటన్ వర్డ్, ద బైబిల్. గాడ్ హ్యాస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు అస్ త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా మనకు తను తాను బయలుపరుచుకున్నాడు. అంటే యేసు ప్రభువును చూస్తే ఆ దేవుని చూసినట్టే. ఆయన తన శిష్యులతో అన్నాడు, తండ్రిని చూపించండి మాకు అంతే చాలు అన్నప్పుడు యేసు ఏమన్నాడు? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడు అని. సో గాడ్ ఆదామును అవ్వను సృష్టించినప్పుడు దే ఆర్ నాట్ ఈక్వల్ విత్ గాడ్. ఎందుకంటే అది ఒక మంటిఘటం. మంటిఘటంలో ఎంత మట్టుకు తీసుకోగలదో అంతే సాధ్యమైంది. బట్ బికాస్ జీసస్ ఈస్ ఇటర్నల్లీ ఎగ్జిస్టింగ్, ఆయన దేవుడుగానే ఉంటూ మానవుడుగా ఇన్కార్నేషన్, మానవ అవతారంలో ఎత్తాడు. సో ఆ యేసుక్రీస్తులో గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ సమ్ టోటల్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో థియరీస్ కన్సర్నింగ్ గాడ్, దేవుని గురించినటువంటి రకరకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. వాటిలో మనం
కొన్ని మనం చూద్దాం. అగ్నాస్టిసిజం, క్షమించాలి నేను తెలుగులో వీటన్నిటిని నేను పెట్టలేను, నాకు తెలియదు. ఎందుకంటే తెలుగులో అందులో సూటబుల్ వర్డ్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. బట్ అందుకనే యాజ్ ఇట్ ఈస్ గా నేను పెట్టడం జరిగింది. అగ్నాస్టిసిజం ఏంటి? అగ్నాస్టిసిజం అన్షూర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అపోలోజిటిక్స్ గురించి కూడా కొంత నేను చెప్దామని చెప్పి నేను ప్లాన్ చేస్తున్నాను. అది చెప్పినప్పుడు ఒకవేళ సాధ్యమైతే ఫ్యాలిసిస్ ఉన్నాయి. ఫ్యాలిసిస్ గురించి స్టడీ చేసినప్పుడు ఒక్కొక్కటి క్రాస్ చెక్ చేయొచ్చు. ఏది ఒక అగ్నాస్టిసిస్ట్ అతనిగా మాట్లాడుతున్నప్పుడు హీ సేస్ అన్షూర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. హౌ యు ఆర్ షూర్ దట్ గాడ్ ఈస్ అన్షూర్ ఇన్ హిస్ ఎగ్జిస్టెన్స్ అని ఒక ప్రశ్న మనం వేయొచ్చు. ఆ ప్రశ్న వాళ్ళ బిలీఫ్ సిస్టమే ఇట్ కెనాట్ స్టాండ్ బిఫోర్. స్కెప్టిసిజం అంటే అర్థం ఏంటి? డౌట్ఫుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఒక అబ్సల్యూట్ స్టేట్మెంట్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఏమని? there is doubt. So then if the existence, you are doubting about the existence of God, how do you want me to take your statement as an absolute statement? So it can't stand. Skepticism. Relativism. ఏంటి రిలేటివిజం అంటే? ట్రూత్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ వన్స్ ఓన్ పర్స్పెక్టివ్. ఈ దినాల్లో ప్లూరలిజం అని కూడా చెప్పొచ్చు. ఈ దినాలు అది ఎక్కువైపోయింది. నీకు ఆ దేవుడు సరిపోయాడు, నాకు నా దేవుడు సరిపోయాడు, ఎవరి ఇష్టం వాళ్ళదేనండి. సో దెర్ ఇస్ నో అబ్సల్యూట్ ట్రూత్, అని వాళ్ళు అంటారు. కానీ మనం ఏమంటాం? ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్. ట్రూత్ కెనాట్ బి రిలేటివ్. అంటే నాకు బ్లూ అయింది, నీకు కూడా బ్లూ అవ్వాలి. నాకు బ్లూ అయింది, నీకు ఎల్లో అవటానికి వీల్లేదు. ఇఫ్ 2 + 5 = 7 ఫార్ మీ, నీకు కూడా 2 + 5 = 7. అది ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ లాంగ్వేజ్ అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా. సో అలా మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ ట్రూత్ క్లెయిమ్ అనేది వీ కెన్ ఈజీలీ డిస్ట్రాయ్ ఆర్ ఆన్సర్ దేర్ క్వశ్చన్. దే సే ట్రూత్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ వన్స్ ఓన్ పర్స్పెక్టివ్. 4 రేషనలిజం. అంటే రీజన్ అలోన్. అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఓన్లీ ఐఎమ్ కన్విన్స్డ్ విత్ మై రీజన్ దెన్ ఐ టేక్ ద ట్రూత్ అంటారు. ఆల్ ట్రూత్ కమ్స్ ఫ్రమ్ హ్యూమన్ రీజన్. కానీ మనమేమంటాము? గాడ్ కెనాట్ బి గ్రాస్ప్డ్ జస్ట్ బై హ్యూమన్ రీజన్. ఎందుకంటే అవర్ మైండ్ ఈజ్ అ కరప్టెడ్ మైండ్. బికాస్ ఆఫ్ ది కరప్టెడ్ మైండ్ వీ కెనాట్ టేక్ గాడ్ సమ్ టోటల్. అందుకని మనం ఏం చేస్తామంటే రీజన్ విల్ టేక్ అస్ టు సమ్ ఎక్స్టెంట్. ఆ సమ్ ఎక్స్టెంట్ నుంచి యాక్చువల్ రియాలిటీకి మధ్యలో బ్రిడ్జ్ చేసి దాన్నే మనం ఏమంటాం అంటే ఫెయిత్ అంటాం. ఫెయిత్ అనేది ఏం చేస్తుందంటే the reason a level, our faith is a reasonable faith, not irrational faith, not illogical faith. Our faith is a rational faith. అంటే అది హేతుబద్ధమైనది. అందుకనే 1 పేతురు 3:15 ఏమన్నాడు? మీలోనున్న నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతి వారికి సమాధానం చెప్పటకు క్రీస్తుని మీరు ప్రభుగా ప్రతిష్ఠించుకొని ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి భయంతో, వణుకుతో, సాత్వికంతో సిద్ధంగా ఉండండి అన్నాడు. సో అంటే నిరీక్షణ అనేది భవిష్యత్తు, ఫెయిత్ అనేది ప్రజెంట్. దాని గురించి డాక్టర్ అండ్ సాల్వేషన్ గురించి వచ్చేప్పుడు ఇంకా వివరంగా మనం చూస్తాం. ఒకదానికి లింక్ ఉంది. ఇవన్నీ అయిపోతే గానీ ఒక బిగ్ పిక్చర్ అనేది మనకు రాదు. సో రేషనలిజం కెనాట్ స్టాండ్. ఎవిడెన్షియలిజం ఏమంటారు? ఎవిడెన్స్ ట్రూత్ రెస్ట్ ఇన్ ఫ్యాక్ట్స్ అలోన్. నాకు ఎవిడెన్స్ చూపించండి అప్పుడే నేను నమ్ముతానంటారు. దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్ విచ్ హ్యూమన్ పర్సెప్షన్స్ కెనాట్ గ్రాస్ప్. Still we have to believe. ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ మనకి ఏ ఎవిడెన్స్ ఉంది? సైన్స్ ఉంది. సైన్స్ ఏం చేయగలము? సైన్స్ ని మళ్ళీ టెస్ట్ చేయడానికి ల్యాబొరేటరీలో ఏదైతే తీసుకెళ్తామో దాన్ని మనం టెస్ట్ చేస్తాము. హిస్టరీని సైన్స్ టెస్ట్ చేసి చేయదు. సో ఎవిడెన్స్ అనేది దాన్ని ప్రాగ్మటిజం అని కూడా చెప్పొచ్చు. దానికి డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. బట్ ఇట్ కెనాట్ స్టాండ్. ట్రూత్ రెస్ట్ ఇన్ ఫ్యాక్ట్స్ అలోన్. అలోన్ అంటేనే ప్రాబ్లం. ట్రూత్ కి ఎవిడెన్స్ ఉండదా? ఉంటుంది. బట్ వాళ్ళు ఏమంటారంటే ఎవిడెన్స్ అలోన్, రీజన్ అలోన్, ఫెయిత్ అలోన్. ఒక్కొక్కటి అలోన్ అంటే దిస్ అండ్ దిస్ అలోన్, నథింగ్ ఎల్స్ అని అంటారు. సో ఇట్ కాన్ స్టాండ్. ఫిడేయిజం అంటే ఫెయిత్ అలోన్. నాకు ఫెయిత్ ఉందండి చాలండి అంటారు. ట్రూత్ ఇన్ రిలీజియన్ రెస్ట్ సోలీ ఆన్ ఫెయిత్. మనం ఏమంటామంటే ఓకే ఆన్ వాట్? ఫెయిత్ ఆన్ వాట్? మనం ఏమంటాము? ఫెయిత్ ఇన్ ద ట్రూత్. వాళ్ళు ఏమంటారు? ట్రూత్ గురించి వాళ్ళు మాట్లాడరు. నాకు ఫెయిత్ ఉందండి, దట్స్ ఎనఫ్. ఐ హ్యావ్ ఫెయిత్, దట్స్ ఎనఫ్. మనం ఏమంటాము? ఫెయిత్ ఆన్ వాట్ అని మనం ప్రశ్న వేస్తాం. లోపల స్టఫ్ ఏదైనా ఉండొచ్చు.
పైన ఒక లేబుల్ చూసి నేను దాన్ని నమ్మితే కుదురుతుందా? కుదరదు. దెర్ వాజ్ ఏరోప్లేన్ పైలట్. ఆయన దెర్ వాజ్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం. వాళ్ళు ల్యాండ్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎయిర్పోర్ట్ ఏటీసీ వాళ్ళకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి లింక్ పోయింది. లింక్ పోయిన మూలాన ఇప్పుడు ఏమైందంటే హీ హాస్ టు టేక్ రిస్క్ అండ్ హీ హాస్ టు ల్యాండ్. ఆయన ఒక చోట చూసినప్పుడు లైట్లన్నీ వరుసగా ఉన్నాయి. ఎస్, దిస్ ఇస్ ద పాత్ వే అని దిగడానికి ట్రై చేశాడు. యాక్చువల్లీ దట్ వాస్ అదేంటంటే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్. అది పెద్ద, యాక్చువల్లీ దట్స్ వాట్ హస్ హ్యాపెండ్. వాళ్ళు కాక్పిట్ లో ఉన్నటువంటి దాన్ని తీసి మొత్తం డేటా అంతా రీడ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది. సో నాట్ జస్ట్ ఫెయిత్ అలోన్, ఫెయిత్ ఇన్ ద ట్రూత్ అని మనం అంటాం. ఎక్స్పీరియన్షియలిజం అంటే ఎక్స్పీరియన్స్ అలోన్. ఇఫ్ ఓన్లీ ఐ ఎక్స్పీరియన్స్ దెన్ ఇట్ ఈస్ ట్రూత్. ఆల్ ట్రూత్ ఈస్ డిటర్మిన్డ్ బై ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు అంటారు. మనమే ఉంటాం, వీ కాంట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. సైనైడ్ ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావా? టెల్ మీ వాట్ ఈస్ సైనైడ్ హ్యాస్. నో, యూ కెనాట్. You cannot experience everything. Our experiences kuda, we cannot trust our experiences every time. Our experience can deceive us. So this cannot stand. Consent of nation, majority vote is standard for truth antar. Ante భారతదేశంలో ఇన్ని కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. గ్రేట్ సైంటిస్టులు, గ్రేట్ ఎడ్యుకేషనలిస్టులు, రిచ్ పీపుల్, వీళ్ళందరూ నమ్ముతున్నారు కాబట్టి అది ట్రూత్ అవ్వచ్చు అని. ఒకానొకప్పుడు ఏమనుకున్నారు? ఎర్త్ ఫ్లాట్ గా ఉందనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దట్ ఈస్ రాంగ్ అని అర్థమైంది. సో ఇట్ ఈస్ నాట్ కాన్సెంట్ ఆఫ్ నేషన్స్. సో మెజారిటీ ఓట్ ఈస్ నాట్ స్టాండర్డ్ ఫర్ ట్రూత్ అనేది మనం యాంటీడోట్ మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎథిజం డినైస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు వాళ్ళు దేవుడే లేడంటారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు బి అకౌంటబుల్ టు గాడ్. దేర్ ప్రాబ్లం ఈస్ నాట్ దట్ గాడ్ ఈస్ నాట్ దేర్. They don't want to accept God who is already there. Atheism denies the existence of God. అప్పుడు మనం అడుగుతాం దాని గురించి అపోలోజిటిక్స్ వచ్చినప్పుడు ఇంకెక్కడ చూస్తానులేండి. మనం ఏమంటాం అంటే విచ్ గాడ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అంటాం. ఓకే, ఎందుకంటే వాళ్ళకి దేవుడు అన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ లో ఒక ఫిగర్ ఉంది. వాళ్ళ మైండ్ సెట్ లో ఉన్న ఫిగర్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నో ఇట్ ఈస్ అని వాళ్ళు డినై చేస్తున్నారు. అందుకనే మనం కూడా ఏమంటాం అంటే ఇప్పుడు ఈ థియాలజీ ప్రాపర్ స్టాండ్ చేసేటప్పుడు దేవుడు ఎవరు అని దేవుని వాక్యంలో మనకు పొందుపరచబడిందో ఆ దేవుడే మన దేవుడా, లేక మనం కూడా మనకు అనుకూలమైన, మనకు అవసరమైన, మనకు నచ్చిన దేవుడు మనం తయారు చేసుకున్నామా? We need to think about it. Atheism. Pragmatism. Discover truth by attempting to live it. No, it's not possible. It is not possible. Truth is, it is not subjective matter. Truth is an objective matter. Pragmatism ఏం చెప్తుందంటే ట్రూత్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఫిట్స్ మీ. ఇఫ్ ఇట్ ఫిట్స్ మీ, దట్ ఈస్ రాంగ్. Pantheism, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. హిందూయిజంలో ఒక ఫిలాసఫీ, ఒక బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ ఏంటిదంటే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అందుకు నేను మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సర్వంతర్యామి అని అనకూడదు. గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈస్ నాట్ సర్వంతర్యామి. సర్వంతర్యామి అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ ఇన్ ద రాక్, గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్. హిందూ ఫిలాసఫీ ఏం చెప్తుంది? దేవుడు చెట్టులో ఉన్నాడు, దేవుడు పుట్టలో ఉన్నాడు, రాళ్లలో ఉన్నాడు, నీళ్లలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ అని అంటారు వాళ్ళు. మనం ఏమంటామంటే గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అని అంటాం. దేవుడు సర్వవ్యాప్తి అయిన వాడు అంటాం కానీ సర్వంతర్యామి అనకూడదు. సర్వంతర్యామి అనకూడదు. దర్ ఇస్ అ రాంగ్. అందుకనే God is transcendent, God is immanent. God is transcendent, God is beyond. God is beyond everything. At the same time, immanent and అర్థం ఏంటంటే God is involved in the issues of human beings. So, pantheism is wrong. Polytheism, there are many gods. Many gods. It's not possible. It's not possible. God cannot be many gods. Dualism. Dualism ఏం చెప్తుందంటే two God exists. ఒకరేమో ఈవిల్ గాడ్ అండ్ గుడ్ గాడ్. టూ గాడ్స్, అది వాళ్ళ సిద్ధాంతం. డ్యూయలిజం ఇదొక స్కూల్ ఆఫ్ థాట్. మొనోథియిజం, ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్ అంటే అబ్సల్యూట్లీ వన్. అది ఇస్లాం నమ్మేది అదే, జుడాయిజం నమ్మేది అదే. We believe not absolute one God. We believe triune God. One God, three persons.
అది మనం నమ్ముతాం. డీయిజం. డీయిజం అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్స్ మేము అడగవాలండి. డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ మీకు తెలిసి ఉంటే మీరు వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా కౌంటర్ వేస్తే అప్పుడు వాళ్ళకి జవాబు చెప్పడానికి మీకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ మీకు వివరిస్తున్నాను. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎగ్జామ్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లు మీరు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, మీరు రాయాలి. అప్పుడే మీరు సక్సెస్ అయినట్టు లెక్క. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. You need to learn. You need to learn. Deism, a creator made the universe and abandoned just like a clock. దేవుడు ఈ సిద్ధాంతం ఒకటి ఉంది. వీళ్ళు ఏమంటారంటే దేవుడు సృష్టించింది నిజమే. సృష్టించిన తర్వాత దేవుడు ఏం చేసి సృష్టించి ఆటోమేటిక్ అవడానికి వదిలేశాడు. అంటే గాడ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్ అని. కానీ గాడ్ ఆఫ్ ద బైబిల్ ఏం చెప్తుంది? గాడ్ ఈజ్ ద క్రియేటర్ అండ్ గాడ్ ఈజ్ ద సస్టైనర్. దేవుడు సృష్టించడం మాత్రమే కాకుండా సృష్టిని నిర్వహిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో దాని గురించిన వివరణ చాలా చక్కగా ఉంది. మెటీరియలిజం ఏం చేస్తుందంటే ట్రైస్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ బై ఫిజికల్ అబ్జర్వబుల్ కాజెస్. దీన్ని ఎంపిరిసిజం అని కూడా అంటారు. సో నాట్ ఎవ్రీథింగ్ కెన్ బి కంటెంట్. గాడ్ ఈజ్ అ స్పిరిట్. గాడ్ ఈస్ బియాండ్ మ్యాటర్. గాడ్ ఈస్ బియాండ్ మ్యాటర్. గాడ్ ఈస్ బియాండ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ స్పేస్. సో మెటీరియలిజం ఇట్ కెనాట్ సస్టైన్. Theism, a personal God exists who is creator, sustainer, sovereignly involved and distinct from it. That's what we believe. Tritheism antam dini. Tritheism. This is what our belief system. Mana belief system enante one God and three persons. దాని గురించి ట్రినిటీలో చాలా ఇంకా కొంచెం ఎక్కువగా తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. సో లెట్ us recap. Agnosticism, skepticism, relativism, rationalism, evidentialism, fideism, experientialism, consent of notion, pragmatism, atheism, pantheism, polytheism, dualism, monism, monotheism. మోనిజం అనేది కల్ట్స్ లో వస్తుంది. అది మోనిజం అనేది కల్ట్స్ లో వస్తుంది. అది ఇందులో రాదు. అది సపరేట్ సబ్జెక్ట్. అది డీయిజం అండ్ థీయిజం. సో ఇందాక నేను మీకు చెప్పినట్టు ఫెయిత్ అనేది ఏం చేస్తుందంటే రీజన్ అనేది ఒక స్టేజ్ దగ్గర తీసుకెళ్తుంది. అక్కడ నుండి యాక్చువల్ రియాలిటీ ఆఫ్ గాడ్, రియల్ గాడ్ ఈస్ ఎగ్జిస్ట్, ద రియాలిటీ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. దాన్ని యాక్చువల్ గా బ్రిడ్జ్ చేసేదే faith. So God is real and God is a person. You don't worry about all what is there on the screen. Adanta meeku manchi print lo fine print lo istanu. You don't have to worry. Dayachesi మీరు బాగా మనసు పెట్టి మీరు వినడానికి మీరు ప్రయత్నం చేయండి. సో దాంతో మొదటి భాగం అయిపోయిందని మనం చెప్పొచ్చు. సో దీంట్లో మనం క్యూఏ సెషన్ పెట్టుకొని దాని గురించి పెద్ద డిస్కషన్ చేసేంత స్టఫ్ అందులో లేదు. ఎందుకంటే దాంట్లో మనకు వీ హ్యావ్ ద లిమిటెడ్ నాలెడ్జ్. కాబట్టి మీరు ఎంత మటుకు అర్థం చేసుకున్నారో కనీసం అంత మటుకు అర్థం చేసుకుంటే చాలు. దీన్ని కాకంటే మన సెకండ్ టైమో థర్డ్ టైం వింటే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నాకు ఇది అర్థం కావడానికి చాలా టైం పట్టింది. కాబట్టి దాని మీద మనం క్యూఏ సెషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతగా అవసరం అయితే మనం అపాలజెటిక్స్ మనం స్టడీ చేద్దాం ప్లాన్ చేస్తున్నాము. అది యాక్చువల్గా సిలబస్ లో లేదు. ఎప్పుడైనా ఒక ఆదివారం కానీ ఇంకోసారి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు వివరంగా, ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలంటే వాట్ ఈస్ ఫిలాసఫీ, వాట్ ఈస్ లాజిక్, తర్వాత వాటి గురించి కొన్ని టెక్నికల్ టర్మ్స్ మనము డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసి దాని గురించి మాట్లాడినప్పుడు వీటి గురించిన డిస్కషన్ పెట్టుకోవడానికి సాధ్యమవుతుంది. దేవుని చిత్తం అయితే ఇంకోసారి ఎప్పుడైనా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రెండవది గాడ్స్ పర్ఫెక్ట్ అట్రిబ్యూట్స్. దేవుని సంపూర్ణ అట్రిబ్యూట్స్. సంపూర్ణ అట్రిబ్యూట్స్ అంటే అర్థం ఏంటంటే డస్ నాట్ మీన్ టు సే దట్ వీఆర్ ట్రైంగ్ టు discuss all what God has. No one can know God sum total. But దేవుడు తను తాను బైబిల్లో ఏదైతే రివీల్ చేసుకున్నాడో దాంట్లో మనం ఎంత మట్టుకైతే పర్ఫెక్ట్ అట్రిబ్యూట్స్ గా మనం అర్థం చేసుకున్నామో, లేక థియోలాజియన్స్ అర్థం చేసుకున్నారో, ఏవైతే పొందుపరిచారో ఒక స్టడీ చేసి దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసి దాన్ని ప్రాపర్ ఆర్డర్ లో పెట్టడం జరిగింది అంతే. సో దేర్ బై వి అండర్స్టాండ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవునికి character. Okay, God's divine characteristics. A characteristics is an intrinsic part
ఆఫ్ ద నేచర్ ఆఫ్ సంథింగ్. ఒక క్యారెక్టర్ అన్నప్పుడు అర్థం ఏంటంటే, క్యారెక్టర్ అనేది ఆ పర్సన్ లో నుంచి వేరు చేయడానికి వీలు కాదు. ఏ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ ది ఇంట్రిన్సిక్ పార్ట్, అంటే ఇన్బిల్ట్ అని అర్థం. ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ సంథింగ్, ఆఫ్ సమ్ వన్. గాడ్స్ డివైన్ అట్రిబ్యూట్ అన్నాం. అట్రిబ్యూట్ అంటే అన్ అట్రిబ్యూట్ ఈస్ డిరైవింగ్ ఈస్ డెరివేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ ఫీచర్ ఆఫ్ సంథింగ్. ఒక ఫీచర్ అన్నమాట. డోంట్ వరీ, ఇది మీకు అర్థం కాకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే థిన్ లైన్ ఆఫ్ రెండు ఒకే విధంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ బట్ లిటిల్ డిఫరెన్స్ ఉంది క్యారెక్టరిస్టిక్స్ కి అట్రిబ్యూట్ ఉన్నటువంటి తేడా. ఎందుకంటే దేవుడు ఎవరో ఎరగాలంటే దేవునికి ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ మనం స్టడీ చేస్తే దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మోషే అడిగాడు, దేవా నాకు నీ సన్నిధిని నాకు రావాలి, నీ మహిమను నాకు చూపిస్తావు అన్నాడు. దేవుడు తన మహిమను చూపించమని 33వ అధ్యాయం నిర్గమకాండమును అడిగినప్పుడు 34వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? వెన్ గాడ్ వాస్ పాసింగ్ బై, all the attributes of God, rather the characteristics of God were explained. One, దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు పలానా పలానా. or else I will do one thing for you, I will read it for you. దాన్ని నాకు జ్ఞాపకం వచ్చింది, అందుకని నేను మీకు చెప్పడం జరిగింది. ఒకసారి మీకు చూపిస్తాను బైబిల్, నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. 33వ అధ్యాయంలో దేవుడు మోషే దేవుణ్ణి అడుగుతాడు, నీ మహిమ నాకు చూపించమని. ఇప్పుడు దానికి జవాబుగా మోషేను ఒక బండ సందులో పెడతాడు, చెయ్యి అట్లా అడ్డపెట్టి, లేదా నువ్వు చూసి చచ్చిపోతావు, నువ్వు చూడలేవు నువ్వు అని చెప్పి సమ్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్. దానికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మేఘములో 5వ వచనం, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించాను. అక్కడ యెహోవా నామమును ప్రకటించాడు. అంతటా యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. సో కాబట్టి ఇక్కడ వీ హ్యావ్ టు నో గాడ్. దేవుని గురించి ఎరగాలంటే ఏం చేయాలంటే, ఆయన చేసిన పనులను మనం స్టడీ చేయాలి, ఆయన పేర్లను మనం స్టడీ చేయాలి, ఆయనకున్న అట్రిబ్యూట్ మనం స్టడీ చేయాలి. అప్పుడు దేవుడి గురించి ఒక ఎరుక అనేది మనకు అవగాహన కలిగి ఉండడానికి సాధ్యమవుతుంది. సో గాడ్స్ డివైన్ అట్రిబ్యూట్స్, ఎ క్యారెక్టరిస్టిక్స్ ఈస్ an intrinsic part of the nature of something. God's divine attribute అనేదేమో, an attribute is a derivative aspect of a or feature of something అనేది మనము గ్రహించాలి. mercy is దానికి ఎగ్జాంపుల్, ఎక్స్టెన్షన్ అన్నమాట. mercy is a characteristics of God because it is part of the very nature of God. But justice is an attribute of God. Susara, justice is an attribute of God. Mercy is the characteristics of God because it is the part of very nature of God. దేవుని యొక్క స్వభావం అది, ఏది కనికరం కలిగి ఉంటాం అనేది. But justice is an attribute of God because it is the manifestation in the world that derives his characteristics like mercy. అంటే దేవుడు కనికరం గలవాడు, ఆ దేవుడు కనికరం గలవాడు గనుక దేవుని యొక్క కనికరము అనేది వ్యక్తపరిచే నేపథ్యములో దేవుని యొక్క న్యాయం అనేది కనపడుతుంది. ఇదంతా శిలువ మీద చాలా అద్భుతంగా కనపడుతుంది. శిలువ మీద దాని గురించినటువంటి అద్భుతంగా మనం తెలుసుకోగలం. సో ఇప్పుడు దీంట్లో 4 భాగాలు ఉన్నాయి గాడ్స్ అట్రిబ్యూట్స్ లో. ఒకటి ఏంటంటే గాడ్స్ ఎస్సెన్స్, దేవుని వ్యక్తిగత స్వభావము. రెండవది గాడ్స్ గ్రేట్నెస్, దేవుని సామర్థ్యము. మూడవది గాడ్స్ జెన్యున్నెస్, దేవుని నైతిక గుణగణములు. నాలుగవది గాడ్స్ గుడ్నెస్, దేవుని కనికరము లేక దయ లేక మంచితనము, అలా కూడా చెప్పు. ఎందుకంటే కొన్ని ఇంగ్లీష్ టు తెలుగు చెప్పేటప్పుడు ఏమవుతుందంటే అక్యురేట్ గా మనకు వర్డ్స్ దొరకవు. కాబట్టి అప్రోప్రియేట్ గా ఏవైతే ఉన్నాయో అది పెట్టడానికి ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. మొదటిది గాడ్స్ ఎస్సెన్స్, దేవుని యొక్క వ్యక్తిగత స్వభావము. గాడ్స్ పర్ఫెక్ట్ అట్రిబ్యూట్స్ లో అంటే దేవుని యొక్క సారాంశము, దేవుని యొక్క ఎస్సెన్స్. దేవుని యొక్క ఎస్సెన్స్ అన్నప్పుడు అందులో దేవుని యొక్క వ్యక్తిగత స్వభావం కనబడుతుంది. అందులో మొట్టమొదటి ఏంటంటే గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ అయిన వాడు అని చెప్పాలా లేక దేవుడు ఆత్మ అని చెప్పాలా కూడా నాకు పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయ్యాను. కాబట్టి మీరు తెలుగు అనేది మీరు లైట్ గా తీసుకోండి, ఇంగ్లీష్ అదైతే అబ్సల్యూట్లీ కరెక్ట్.
సో దానికి ట్రూ ట్రాన్స్లేషన్ దేవుడు ఆత్మ అనాలా లేక దేవుడు ఆత్మ అయిన వాడు అనాలా అనేది కొంచెం ఒకసారి తెలుగులో మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది మాట్లాడడానికి. కాబట్టి యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ పార్ట్. సో దేవుడు ఆత్మ, గాడ్ ఇస్ స్పిరిట్. రెండవది దేవుడు గాడ్ ఇస్ లైఫ్, దేవుడు జీవం. మూడవది గాడ్ ఇస్ ఇంటెలిజెంట్, దేవుడు జ్ఞానమైన, గాడ్ ఇస్ విజ్డమ్. ఇంకా చెప్పాలంటే గాడ్ ఇస్ విజ్డమ్ అని కూడా చెప్పొచ్చు. దేవుడు జ్ఞానము లేక జ్ఞానమైన వాడు అని చెప్పొచ్చు. దాని గురించి ఇంకా మనం చూస్తాం. నాలుగవది గాడ్ ఇస్ ఎమోషనల్, అంటే దేవుడికి భావోద్రేకాలు ఉన్నాయి. గాడ్ ఇస్ పర్పస్ఫుల్, దేవుడు ఉద్దేశం కలిగిన వాడు. ఆ తర్వాత గాడ్ ఇస్ యాక్టివ్, గాడ్ ఇస్ నాట్ ప్యాసివ్, గాడ్ ఇస్ యాక్టివ్, దేవుడు క్రియాశీలమైన వాడు. మరలా ఇంకోసారి చూడండి, గాడ్ ఇస్ స్పిరిట్, గాడ్ ఇస్ లైఫ్, గాడ్ ఇస్ ఇంటెలిజెంట్. దీస్ ఆర్ ఆల్ ది పర్ఫెక్ట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. These are all the essence of God. God is spirit, God is life, God is intelligent, God is emotional, God is purposeful, God is active. ఇప్పుడు చూడండి, దేవుడు మానవుడిని తయారు చేసేటప్పుడు తన పోలికలో చేశాడు అంటే దేవుడు మానవుడికి తన పోలికలో ఏవేవి మానవుడికి వచ్చాయో కూడా మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఏదేది మనకు అర్థమవుతుంది. బికాస్ గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు మానవుణ్ణి స్పిరిట్ బీయింగ్ గా చేశాడు. గాడ్ దేవుల్లో ఉన్న లైఫ్ ని మానవుడిలో, అందుకనే వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. మానవుడు ఎప్పుడు జీవము లైఫ్, దట్ లైఫ్ కేమ్ ఫ్రమ్ గాడ్. అందుకనే ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఇస్ ఆల్వేస్ గాడ్. ఇఫ్ గాడ్ ఈస్ నాట్ దేర్, వేర్ డిడ్ వి గెట్ లైఫ్? There is no explanation. There is no explanation. Life cannot come from non-life. Life can never come from non-life. So God is life, God is intelligent. దేవుడు మనకు ఆ ఇంటెలిజెన్స్, God has gave us the mind to think. So God is heart to feel, అంటే దేవుడికి ఆ భావోద్రేకాలు, అంటే దేవుడు భావోద్రేకాలు కలిగి ఉండటానికి మనం కలిగినటువంటి ఫిజికల్ హార్ట్ ఉండక్కర్లా. దేవుడు ఇంటెలిజెంట్ గా నేను ఉంటా, నాకు బ్రెయిన్ ఉంది కానీ దేవుడికి బ్రెయిన్ అవసరం లేదు. బికాస్ గాడ్ ఇస్ స్పిరిట్, గాడ్ ఇస్ యాక్టివ్, గాడ్ ఇస్ నాట్ ప్యాసివ్. మొదటి చూడండి, గాడ్ ఇస్ స్పిరిట్, దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:4, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి అన్నాడు. అందుకనే నువ్వు చూడలేవు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది గ్లోరీ అండ్ మ్యాజెస్టీ అండ్ ద స్ప్లెండర్ ఆఫ్ గాడ్ ఇస్ సో ఆసమ్, మ్యాన్ కెన్ నెవర్ సీ అండ్ లివ్, హీ విల్ డై. అసలు ఆ బైబిల్లో ఆ మాటలు చాలా చాలా గంభీరమైన మాటలు ఉన్నాయి. 33:20 నిర్గమకాండము, యోహాను 1:18, 1 తిమోతి 6:16 చూస్తాము. ఎవరు చూడలేదు, చూడనేరడు అని కూడా అనేస్తాడు. ఫినిష్. మరి చూసాం కదా బైబిల్లో. దానికి మనం డాక్ట్రిన్ ఆన్ క్రైస్ట్ గురించి వచ్చినప్పుడు థియోఫానిస్ అని, క్రిస్టోఫానిస్ అని కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా పాజులు పెట్టుకోండి. మీకు ఈ డాక్ట్రిన్స్ అనేవి ఉదానికి ముడిపడి ఉన్నాయి కాబట్టి టెక్నికల్ గా ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఒక బిగ్ పిక్చర్ వెంటనే రాదు. ఆల్రెడీ ఏదో ఒక కోణంలో థియాలజీ వేరే కోర్సులు చేసి ఆల్రెడీ కొంత అవగాహన కలిగి ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ప్రకటించినప్పుడు కొన్ని కొత్త పాయింట్లు దొరుకుతుండొచ్చు, కొన్ని రిపీట్ అవుతుండొచ్చు. బట్ ఫస్ట్ టైం వినే వాళ్ళకి వెంటనే అన్ని అర్థం కావు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏ ట్రూత్స్ అయితే మీరు వింటున్నారో మీరు రిసీవ్ చేసుకోండి, మీరు స్టోర్ చేసుకోండి. అంచెలంచెలుగా వన్ ఆఫ్ ది అదర్ మనం టీచ్ చేసినప్పుడు ఒక గ్రాఫిక్ పిక్చర్ మనకు వస్తుంది. మీకు ఒక టోటల్ పిక్చర్ మీకు రావాలంటే మనం థియాలజీ ప్రాపర్ కంప్లీట్ చేయాలి. తర్వాత క్రిస్టాలజీ అంటే యేసుక్రీస్తుని దైవత్వాన్ని గురించి స్టడీ చేయాలి. న్యూమటాలజీ అంటే డాక్ట్రిన్ ఆన్ ద హోలీ స్పిరిట్ గురించి స్టడీ చేయాలి. తర్వాత డాక్ట్రిన్ ఆన్ ట్రినిటీ. ఈ 4 అంశాలు కంప్లీట్ అయితే అప్పుడు దేవుడి గురించిన ఒక బిగ్ పిక్చర్ మనకు వస్తుంది. సో కాబట్టి మీకు ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా అర్థం కాలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని మీరు స్టోర్ చేసుకుని ఒక చోట పెట్టుకోండి. ఇవి 4 కంప్లీట్ అయిన తర్వాత కూర్చొని కావాలంటే మనం 1 full hour డిస్కషన్ దాని మీద మనం పెట్టుకుందాము. అప్పుడు ఎక్కడెక్కడ ఏదైతే క్లారిటీ కావాలో క్లారిటీ మీకు వస్తుంది. ఆ తర్వాత స్క్రీన్ మీద మీరు ఏదైతే చూస్తున్నారో అవంతా మీకు మంచి ఫైన్ ప్రింట్ ఇస్తాను. రాసుకొని అయ్యో వెంటనే వెళ్ళిపోయారే నేను రాసుకోలేకపోయానని కంగారు పడాల్సిన అవసరం లేదు. యోహాను 1:18, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఎందుకు చూడలేదంటే బికాస్ గాడ్ ఈజ్ నాన్ ఫిజికల్, గాడ్ ఈజ్ నాన్ మ్యాటర్, గాడ్ ఈజ్ మెటాఫిజికల్. అదనమాట. ఎందుకంటే అవర్ నేకెడ్ ఐ ఈజ్ డిజైన్డ్
to see only to certain things, not everything. We cannot see everything. We can see only certain things. We cannot hear everything. Our ear is designed because I'm a communication engineer కాబట్టి I can tell you 300 hertz to 3.4 kilohertz వరకు our speech intelligence ఉంటుంది. అందుకనే దానికన్నా మిగిలిన మేము చాఫ్ ఆఫ్ చేస్తాం. దానికన్నా ఎక్కువ ఉన్నాయి 3.4 kilohertz కంటే ఎక్కువ చాఫ్ ఆఫ్ చేసి ఆ ఇంటెలిజెన్స్ ఉన్న దాన్ని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ తో మల్టీప్లెక్స్ చేసి పల్స్ కోడ్ మాడ్యులేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. సో కాబట్టి దేవుణ్ణి మనం ఎందుకు చూడలేదు? బికాస్ ఈస్ గాడ్ ఇస్ నాన్ ఫిజికల్. ఆయన చూడలేదు, చూడనేరడు. 1 తిమోతి 6:16. చూస్తే బ్రతకడు 33:20. ఈ విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా నాకు దేవుణ్ణి చూపించు నేను నమ్ముతానంటే, బాబు నువ్వు చూడలేవు నాయన, యూ విల్ డై అని చెప్పండి. కొంతమంది సువార్త చెప్తున్నప్పుడు దేవుణ్ణి చూపించు నేను నమ్ముతా, దేవుడు అంటే ఎక్కడున్నాడు అని రకరకాల విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కొంచెం ఫిలాసఫీ తెలిస్తే అటువంటి వాళ్ళకి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో గాడ్ ఈస్ ఇన్విజిబుల్ బికాస్ గాడ్ ఈస్ నాన్ మ్యాటర్, నాన్ ఫిజికల్, ఇన్కార్పోరియల్ అంటారు టెక్నికల్ టర్మ్ లో. ఇన్కార్పోరియల్ యాక్చువల్గా ఆదికాండం 1:1 అక్కడ చూస్తాం. దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించెను. ఆది యందు గాడ్ స్టార్టెడ్ ద క్లాక్. ఇటర్నిటీ నుండి గాడ్ స్టార్టెడ్ ద క్లాక్. సో టైం అక్కడ స్టార్ట్ అయ్యింది. ప్రకటన 21-22 అధ్యాయాలకు వస్తేప్పటికి ఆదికాండం 1:1 దేవుడు ఏ క్లాక్ అయితే స్టార్ట్ చేశాడో మళ్ళీ ఆ క్లాక్ ను తీసేస్తాడు. వి విల్ స్లిప్ ఇన్ టు ఇటర్నిటీ. సో గాడ్ స్టార్టెడ్ ద క్లాక్. దేవుడు ఆకాశం, భూమిని ఇట్ ఈస్ మ్యాటర్, ఆకాశం ఇట్ ఈస్ అ స్పేస్. God created time, space, matter in Genesis chapter 1. God is beyond time, space, matter. God is non-matter. God is non-physical. God is incorporeal అనే విషయాన్ని మనము గ్రహించాలి. మనకు 5 సెన్సెస్ ఉన్నాయి: టచ్, టేస్ట్, సైట్, స్మెల్, హియర్. సో God is beyond our senses. So we need revelation. We can never understand God with our హ్యూమన్ సెన్సెస్. ఎందుకంటే ఆ సెన్సెస్ కూడా కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ సెన్సెస్ కూడా లిమిటెడ్. ఎందుకండి జలుబు చేస్తే మీకు అన్ని స్మెల్ మీకు అర్థం కాదు. కొంచెం క్యాట్రాక్ట్ వచ్చిందంటే పని చేయదు. దాంట్లో కూడా మనం లెన్సెస్ పెట్టుకోవాలి. అవర్ ఐ హ్యాస్ లిమిటేషన్స్, అవర్ ఇయర్ హ్యాస్ లిమిటేషన్స్, అండ్ అవర్ నోస్ హ్యాస్ లిమిటేషన్స్. అవర్ సెన్స్, మన స్పర్శకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం ఎవరు కూడా, వీఆర్ లిమిటెడ్ బీయింగ్, వీఆర్ ఫైనైట్ బీయింగ్, బట్ గాడ్ ఇస్ బియాండ్ అవర్ సెన్సెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నెవర్ ట్రై టు సే దట్ నాకేదో ఒళ్ళంతా పులకరిస్తుంది, దేవుడు ఇక్కడ ఉన్నాడేమో. నెవర్ డూ దాట్. కొంతమంది అలా చెప్తుంటారు, నా ఒళ్ళంతా పులకరిస్తుంది, నాకేదో ఒకలాగా. యూ కెన్ నెవర్ ఫీల్ గాడ్ లైక్ దాట్. నో, గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ సెన్సెస్ అనే విషయాన్ని మనం గ్రహించాలి. గాడ్ స్పోక్ త్రూ మెటాఫారికల్ డిస్క్రిప్షన్. డిఫరెంట్ సెన్సెస్ ఉన్నాయి. దీన్ని ఏమంటామంటే ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. గాడ్ ఇన్ హ్యూమన్ టర్మ్స్ అంటే ఎగ్జాంపుల్ ఐస్, ఇయర్స్ అండ్ ఆర్మ్స్. 2వ దినవృత్తాంతాలు 16:8. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది అని రాయబడినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకోవాలి. టెక్నికల్ గా ఆంథ్రోపోమార్ఫిక్ అంటే అర్థం ఏంటంటే గాడ్ ట్రైయింగ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ ఇన్ హ్యూమన్ టర్మ్స్. అంటే దేవుడు మనకున్నటువంటి ఫిజికల్ ఐస్ ఉండవు, మనకున్నటువంటి ఫిజికల్ ఇయర్స్ ఉండవు, మనకున్నట్టుగా ఫిజికల్ ఆర్గాన్స్ ఉండవు దేవుడికి. సో దట్ ఈస్ అన్ ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ బైబిల్లో ఉన్నప్పుడు. సండే స్కూల్లో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లాడు ఉన్నావు. ఈజ్ వర్కింగ్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ పిల్లోడు, చిన్న పిల్లోడు, సండే స్కూల్ ఈ మాట చెప్పగానే ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీతో అంటున్నాడట, మమ్మీ దేవుడికి ఇంత పెద్ద గుడ్లు ఉంటాయేమో కదా, ఎందుకంటే అక్కడ నుండి అందరిని చూస్తున్నాడు అని. సో దేవుడికి గుడ్లు ఉండవు. దట్ ఈస్ ఏ ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్. యెహోవా కను దృష్టి. యెషయా 59:1. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కొరత కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. అంటే ఆయనకు హస్తం ఉండదు, ఆయనకు చెవులు ఉండవు. ఇట్ ఈస్ అన్ ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అని అర్థం. 2వది ఆంథ్రోపోపాథిజం. ఆంథ్రోపోపాథిజం అంటే అర్థం ఏంటంటే దేవుడికి మానవుడికి ఉన్నటువంటి ఫీలింగ్స్ ఉన్నట్టుగా దేవుడు ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే దేవుడు మనకులాగా ఫీల్ అవ్వడు. ఎందుకంటే మన ఫీలింగ్ లో చాలా తేడాలు ఉన్నాయి. బికాస్ వీఆర్ అ ఫాలన్ నేచర్ మనలో ఉంది. వీఆర్ ఫాలన్ బీయింగ్స్, బట్ గాడ్ ఈస్ అ పర్ఫెక్ట్ బీయింగ్. అందుకనే దేవుని అర్థం చేసుకున్నప్పుడు మనం కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి. రోమా 1:18 ఏముంది?
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరబడి, తెలుగులో చాలా కోపమనే రాయబడింది, ఇంగ్లీష్ ద రాత్ ఆఫ్ గాడ్, యాంగర్ ఆఫ్ గాడ్ వేరే, ద రాత్ ఆఫ్ గాడ్ వరే. మోతాదు మించినప్పుడు అది ఉగ్రత అవుతుంది అన్నమాట. ఎందుకని దేవుడు ఇంత కోపగించుకున్నాడు? బికాస్ గాడ్ ఈజ్ హోలీ. దేవుడు కనుక కోపగించుకోకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ గాడ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బికాస్ వెన్ గాడ్ ఈజ్ హోలీ, వెన్ సంథింగ్ అగేన్స్ట్ హోలీనెస్ ఇస్ హ్యాపెన్, గాడ్ మస్ట్ బి డిస్టర్బ్డ్. ఇక్కడ డిస్టర్బ్ అంటే మనకులాగా డిస్టర్బ్ అవుతున్నారు దాని అర్థం కాదు. దాన్ని ఆంథ్రోపోపాథిజం అంటారు. అంటే దేవుడు మనకులాగా వెర్రి కోపం వచ్చి మొత్తం నాశనం చేస్తున్నాడు, ఆ విధంగా మనం ఆలోచించడానికి వీల్లేదు. సో అందుకనే గాడ్స్ ఫీలింగ్స్ సంథింగ్, అందుకనే గాడ్ ఈజ్ హోలీ అని ఒక పదంలో ఏం చెప్తామంటే, గాడ్ ఈజ్ హోలీ అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, గాడ్ ఈజ్ కట్ అబౌవ్, అంటే సంథింగ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. సో ఆంథ్రోపోపాథిజం అంటే అర్థం ఏంటంటే, మనకు ఫీలింగ్స్ ఎలా అంటే దేవుడు తను తాను మనకు బయలుపరుచుకుంటున్నప్పుడు మనకు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మన ఫీలింగ్స్ లెవెల్లో దేవుడు తను తాను వ్యక్తపరచుకునే ఒక ప్రయత్నం చేశాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. దేవుని కోపం ఉన్నప్పుడు మనకులాగా వెర్రి కోపం వస్తుంది, ఏదో గబగబా ఏదో అయిపోతుంది అన్న దాని తాత్పర్యం కాదు. ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అసలు నాకు సువార్తలు చదువుతుంటే నాకు అనిపిస్తుంది, యేసు ప్రభు దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనలాగా ఒక ఫిజికల్ బాడీ కలిగి ఉన్నాడు, 100% హ్యూమన్ బీయింగ్. అంటే ఒక మానవుడు ఈ భూమి మీద ఎటువంటి అనుభవాలు గుండా వెళ్తాడో అవన్నీ ఆయన పర్సనల్ గా టచ్ చేసి చూశాడు. ఒకే తేడా ఏంటంటే పాపము లేకుండా పవిత్రంగా జీవించాడు. కాబట్టి మనకు సహాయం చేయడానికి దాన్ని థ్రోన్ ఆఫ్ గ్రేస్ అన్నారు. యాక్చువల్ గా అన్అప్రోచబుల్ థ్రోన్ అది. మొదటి తిమోతి 6:16లో సమీపించరాని తేజస్సులో నివసించేవాడు, ఆ సింహాసనం దగ్గర మనం వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకనే కెరూబులను ఎందుకు పెట్టారంటే దట్స్ అ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది మోస్ట్ హోలీ గాడ్. సో అయితే బికాస్ జీసస్ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్ అండ్ హీ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ, ఇప్పుడు మనకు ఆయన ఇట్ ఈస్ అన్ అప్రోచబుల్ థ్రోన్. సూపర్ థాట్ అది. అసలు ఆ తలంపు వచ్చినప్పుడల్లా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేం. ఆ దేవుడు హీ వెంట్ త్రూ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్, హీ కెన్ అండర్స్టాండ్ అస్. ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. మనం ఎవరు కూడా సర్వసాధారణంగా మనకు బాగా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎక్కడ అర్థం చేసుకుంటాడు, దేవుడు నన్ను ఎక్కడ పట్టించుకుంటాడు, ఆ దేవుడు అక్కడెక్కడో సింహాసనం మీద ఉన్నాడు అనే ఆలోచన మనకు వింటా ఉంటాం. నాట్ నెసెసరీ. 2000 years బ్యాక్ ఆయన ఇన్కార్నేషన్ లో ఈ భూమి మీదకి వచ్చాడు, మనకులాగా జీవించాడు. హీ కెన్ అండర్స్టాండ్ అస్, హీ కెన్ హెల్ప్ అస్. అందుకనే నిక్ ఆఫ్ ది మూమెంట్ అనమాట. సో 11th hour లో వెళ్ళినా కానీ హీ కెన్ రిసీవ్ అస్, హీ కెన్ అండర్స్టాండ్ అస్, హీ కెన్ హెల్ప్ అస్. అందుకనే we can pray, we can go to God, we can pour our heart at his feet, he can understand us. ఆంథ్రోపోపాన్, పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి. మూడోది ఆంథ్రోపాయిసెస్ అంటే అర్థం ఏంటంటే గాడ్ హ్యావింగ్ హ్యూమన్ యాక్షన్, రిపెంటింగ్, ఫర్గెటింగ్. అంటే దేవుడు మర్చిపోతాడా? దేవుడు మర్చిపోడు. రిపెంట్ అవుతాడా? దేవుడు పశ్చాత్తాపడు. కానీ బైబిల్లో చూసినప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడు అన్నట్టుగా కనపడుతుంది. సౌలును నేను ఎందుకు పశ్చాత్తాపడ్డాను, ఏంటబ్బా అని నేను బిగినింగ్ లో చాలా కష్టపడ్డాను. కానీ ఎప్పుడైతే థియాలజీ ప్రాపర్ నాకు అర్థమైందో, వాక్యాన్ని ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవడం సాధ్యమైంది, అప్పుడు బోధించడం కూడా చాలా కేర్ఫుల్ గా బోధించడానికి సాధ్యమవుతుంది. మొదటి సమూయేలు 15:11 సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించిందన నేను పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు పశ్చాత్తాపడతాడా? దేవుడు పశ్చాత్తాపడ్డు. అంటే ఇప్పుడు మనం పశ్చాత్తాపండగా దేవుడు పశ్చాత్తాపడ్డం కాదు. అయ్యో సారీ, నేను సౌలుని ఎందుకు సృష్టించానబ్బా, సౌలుని ఎందుకు రాజుగా చేశాను, చేయకుండా ఉంటే బాగుండేదే, అటువంటి ఫీలింగ్స్ దేవుడు ఉండవు. నో, అలా ఏముండదు. దాని గురించి వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ ప్రాపర్. దాన్ని ఆంథ్రోపాయిసెస్ అంటే గాడ్ హ్యావింగ్ హ్యూమన్ యాక్షన్స్. అంటే దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను, దానికి చాలా తేడా ఉంది. దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. యెషయా 43:25 నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. అంటే దేవుడు మర్చిపోతాడా? దాని అర్థం అది కాదు, దాని మీనింగ్ అది. అంటే మన హ్యూమన్ యాక్షన్స్ మన పద్ధతిలో చెప్తే మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుడు అలా తన సత్యాన్ని మనకు కమ్యూనికేట్ చేశాడు. దాన్ని టెక్నికల్ గా ఆంథ్రోపాయిసెస్ అని అంటారు. మూడోది
ఆ తర్వాత దేవుడు తన ట్రూత్ ని ఎలా బయలుపరిచాడు? త్రూ హ్యూమన్ వాయిస్. అపోస్తల కార్యములు 9:4-5లో మనకు తెలుసు. ఆయన దమస్కు పోయే మార్గంలో దేవుడు ఒక స్వరము పలుకుట వింటిని 3 చోట్ల రాయబడింది అపోస్తల కార్యంలో. పౌలు యొక్క సాక్ష్యములు 3 చోట్ల రాయబడింది. మనం కేర్ఫుల్ గా చూస్తే ఒక స్వరం అంటే అర్థం ఏంటంటే యాజ్ ఇఫ్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ ది థ్రోట్. వాయిస్ వేరే, నాయిస్ వేరే. వాయిస్ అన్నప్పుడు కమ్స్ ఫ్రమ్ ది హ్యూమన్ వాయిస్. సో దేవుడు అలా మాట్లాడు. పాత నిబంధనలు కూడా ఆదాంతో మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడి ఉంటాడు. ఆ తర్వాత డ్రీమ్స్ ద్వారా మాట్లాడాడు. ఆ తర్వాత విజన్ ద్వారా. నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను విజన్ అంటే. నిన్న మనం మాట్లాడుకునే విజన్ వేరే, అపోస్తల కార్యంలో 10లో మాట్లాడిన విజన్. డ్రీమ్ అంటే అర్థం ఏంటి? నిద్రపోతున్నారు, అడికి తెలీదు, కానీ యాక్చువల్ రియాలిటీలో ఉన్నట్టే ఉంటుంది, ఒక డ్రామాలో ఉన్నట్టే ఉంటుంది. మెలకు వస్తుంది, ఓహో అది డ్రీమా, దట్స్ నాట్ ద రియాలిటీ అనుకుంటారు. విజన్ కి డ్రీమ్ కి తేడా అంటే, విజన్ అంటే అర్థం ఏంటి? పేతురుకు ఆకలేసింది, వాళ్ళు ఏదో కిచెన్ లో తయారు చేస్తున్నట్టున్నారు, టైం ఎందుకు వేస్ట్ చేయాలని మిద్దె మీదకి వెళ్ళాడు. వెళ్ళగానే ఒక దుప్పటి 4 చెంగులు పట్టుకొని దాని పేతురు ముందుకు వచ్చి నువ్వు చంపుకొని తినమన్నాడు. ఈయన యూదుడు, పాత నిబంధనలో స్పష్టంగా ఏవి తినొచ్చు ఏవి తినకూడదు రాయడానికి లిస్ట్ ఈయన దగ్గర ఉంది. ఆయన ఏమన్నాడంటే, ఇది నేను తినకూడదు, నేను తిన్నన్నాడు. వద్దు ప్రభు అన్నాడు. యాక్చువల్గా రెండు అనకూడదు. వద్దు అంటే ప్రభు అనకూడదు, ప్రభు అంటే వద్దు అనకూడదు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. దాన్ని విజన్ అంటారు. ఏంటి విజన్ అంటే అర్థమైందంటే, యు ఆర్ నాట్ స్లీపింగ్, యు ఆర్ ఇన్ కాన్షియన్స్, బట్ గాడ్ కమ్యూనికేట్స్ హిస్ ట్రూత్ ఇన్ ఎ మిస్టీరియస్ వే సో దట్ యు విల్ అండర్స్టాండ్ ద ట్రూత్. పేతురుకు ఒక సత్యం తెలుసు. ఆ సత్యంలో నుండి హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రూత్ లోకి, హయ్యర్ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ అని తెలియటానికి, సంఘంలో యూదులు మాత్రమే కాదు అన్యులు కూడా ఉంటారు అనే సత్యం తెలియపరచడానికి, అదివరకు మరుగై ఉన్నటువంటి సంఘము అనే సత్యాన్ని దేవుడు పేతురుకు ఆ విధంగా ప్రత్యక్షపరిచాడు. మరి పౌలుకి ఎలా చేశాడో మనకు తెలియదు. ఆయనేమో గలతీ పత్రికలో ఆయన అంటాడు, నేను 3.5 years నేను అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాను, అక్కడ దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడని చెప్పారు. అంతకన్నా మనకు వివరాలు లేవు. సో కాబట్టి ఆ దినాల్లో దేవుడు హ్యూమన్ వాయిస్ ద్వారా ఈ 3 సెన్సెస్ మనం చెప్పాము. అలా కాకుండా హ్యూమన్ వాయిస్, డ్రీము, విజన్స్ ద్వారా మాట్లాడాడు. చివరికి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడాడు. తన కుమారుడు ద్వారా అంటే అది వాక్యము ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ విధాలుగా దేవుడు తన సత్యాన్ని మనకు కమ్యూనికేట్ చేశాడు. అయితే ఇక్కడ మనకు ఒక కేర్ మనం తీసుకోవాలి. ఏంటిదంటే, డేంజర్ ఇఫ్ టేకన్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకు అంటే, 1 పేతురు నేను చెప్పినప్పుడు నిన్న అదే చెప్పాను. మనము దేర్ ఆర్ 7 steps ఉంటాయి. థియోలాజికల్ సెన్స్ లో మాట్లాడతారు. ముందు చెప్పినప్పుడు ముందేమంటారంటే గాడ్స్ 4 knowledge అంటారు. గాడ్స్ 4 knowledge అయిన తర్వాత ఎలక్షన్ ఆర్ చాయిస్ అంటారు. రెండోది ఎలక్షన్ అయిన తర్వాత ప్రిడెస్టినేషన్ అంటారు. ప్రిడెస్టినేషన్ అయిన తర్వాత దేవుడు జస్టిఫికేషన్, నన్ను సువార్త ద్వారా పిలుస్తాడు, హీ కాల్స్ మీ. పిలిచిన తర్వాత నీతిమంతుడిగా చేస్తాడు. నీతిమంతుడిగా చేసిన తర్వాత పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచిన తర్వాత మహిమపరుస్తాడు. దీస్ ఆర్ ఆల్ ది 7 steps. బిగినింగ్ లో మాట్లాడినప్పుడు గాడ్స్ 4 knowledge అని అన్నాం అనుకోండి. గాడ్స్ 4 knowledge అంటే అర్థం ఏంటి? బట్ గాడ్ ఈజ్ ఇటర్నల్ అని రాయబడినప్పుడు, వాట్ యు మీన్ బై గాడ్ ఈజ్ ఇటర్నల్? గాడ్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ నో ఎండింగ్. వెన్ వి సే దట్ గాడ్ హ్యాస్ నో ఎండింగ్, హౌ కెన్ వి సే దట్ గాడ్ హ్యాస్ 4 knowledge? ఇట్స్ అ కాంట్రడిక్టరీ టర్మ్. సో ఈ రెండు దే డోంట్ గో, కాబట్టి వీ కాంట్ అండర్స్టాండ్ దట్. కానీ పేతురు రాశాడు. పేతురు మొదటి అధ్యాయంలో గాడ్స్ 4 knowledge అన్నాడు. మళ్ళా తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడు? జగత్తు పునాది వేయబడుకునిపై దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసి. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, మీకు తర్వాత కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు నేనే అని తను రివీల్ చేస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం యాహ్వే. దాని గురించిన వివరణ మీకు ఐ థింక్ నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది. అంటే అర్థమైందంటే, గాడ్ హ్యాస్ నో హిస్టరీ, గాడ్ హ్యాస్ నో ఫ్యూచర్. ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇటర్నల్లీ ప్రజెంట్. అంటే దేవుడు అందుకని అబ్రహాముకు ముందే నేను ఉన్నాను అన్నాడు. ఉంటినే అనరు. యాక్చువల్గా ఎవరైనా ఇంగ్లీష్ టీచర్ ఏమంటారు, ఇట్స్ అ బ్యాడ్ గ్రామర్ అంటారు. బట్ గుడ్ థియాలజీ, రైట్ థియాలజీ. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన వాళ్ళది అన్నాడు, నీకు 50 సంవత్సరాలు కూడా లేదే, నువ్వు అబ్రహాముని ఎప్పుడు చూసావంటే, అబ్రహాము పుట్టక మునిపై నేను ఉన్నాను, ఐ యామ్ అని అన్నాడు. ఎందుకు అంటే, బికాస్ దేవుడికి చరిత్ర లేదు, పాస్ట్ ఉండదు, దేవుడికి ఫ్యూచర్ ఉండదు. గాడ్ ఈస్ ఇటర్నల్లీ ప్రజెంట్. ఎందుకంటే గాడ్ ఈస్ బియాండ్ టైమ్ స్పేస్ మ్యాటర్. వీఆర్ ఆఫ్ 3-dimensional బీయింగ్. 3-dimensional బీయింగ్ అంటే మనం ఆ 4th dimension 5th dimension మనకు అర్థం కాదు. గాడ్ ఈస్ మల్టీ-dimensional బీయింగ్. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ యాజ్ ఇట్ ఈస్, బట్ వీ డోంట్ అండర్స్టాండ్. దేవుని భవిష్యత్తు జ్ఞానం అంటే
దేవుడు నన్ను చూశాడు కాబట్టి నన్ను ఏర్పాటు చేసుకున్నాడా? అంటే నేను తీర్మానం చేశాడు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? అంటే నా డిసిషన్ పైన ఆధారపడిందా దేవుని చాయిస్? దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ విచ్ కెనాట్ బి ఆన్సర్డ్. అది డిబేటబుల్. అది ఎప్పటి నుంచో నడుస్తా ఉంది. కాబట్టి ఐ జస్ట్ వాంట్ యూ టు అండర్స్టాండ్. ఇప్పుడు యెహోవా కనుదృష్టి అన్నారు. గాడ్ ఈస్ ద స్పిరిట్. కనుదృష్టి అంటే ఫిజికల్ గా నుంచి ఉంటది? ఉండదు. నేను పశ్చాత్తాపడుతున్నారు. ఇంపాసిబిలిటీ. ఇంపాసిబిలిటీ. ఇంపాసిబిలిటీ అనే పదము యాక్చువల్‌గా దట్ ఈస్ ఫ్రమ్ లాటిన్. ఇన్ అంటే నాట్ అని అర్థం. పాసిబిలీస్ అంటే ఏబుల్ టు సఫర్ అని అర్థం. అంటే ఎక్స్‌పీరియన్స్, మోషన్ అని అర్థం. డిస్క్రైబ్స్ ది థియోలాజికల్ డాక్ట్రిన్ దట్ గాడ్ డస్ నాట్ ఎక్స్‌పీరియన్స్ పెయిన్ ఆర్ ప్లెజర్ ఫ్రమ్ ది యాక్షన్స్ ఆఫ్ అనదర్ బీయింగ్. ఎందుకంటే గాడ్ ఈస్ పర్ఫెక్ట్ బీయింగ్. దేవుడు ఎంత పర్ఫెక్ట్ అంటే నా ఆరాధన ద్వారా ఆయన పొంగి అతిశయించడు. నేను ఆరాధన చేయకపోతే బక్క చిక్కిపోయి ఆయన కంగారేం పడ్డు. గాడ్ ఈస్ పర్ఫెక్ట్. గాడ్ డస్ నాట్ చేంజ్. అయితే దేవునికి మనకున్నటువంటి రిలేషన్షిప్ లో దేవుడు తను తాను ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు దేవుడు కొన్ని ట్రూత్స్ మనకు బయలుపరిచాడు. సో నేను పశ్చాత్తాపడుతున్నాను అని అన్నప్పుడు మనకులాగా పశ్చాత్తాపడడం కాదు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాలి. దాన్ని ఏమన్నారంటే ఇంపాసిబిలిటీ అనేది మనకు అర్థం అవ్వాలి. ఇంపాసిబిలిటీ అంటే లాటిన్ లో ఇన్ అంటే నాట్, పాసిబిలీస్ అంటే ఏబుల్ టు సఫర్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎమోషన్. Describes the theological doctrine that God does not experience pain or pleasure from the actions of another being. అంటే మన ద్వారా ఆయనకి ఏదో పెయిన్, మన ద్వారా ఏదో ప్లెషర్ వస్తుంది, మన ద్వారా ఆయన ఏదో సారీ అని చెప్పినట్టుగా గాడ్ ఈస్ ద ఓన్లీ వన్ హూ నెవర్ సేస్ సారీ. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 11:5లో ఆయన దిగి వచ్చాడు. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ కదా, దిగి వచ్చాడు ఎట్లా అర్థం చేసుకో. అందుకనే మనం వీ నీడ్ టు స్ట్రైక్ బ్యాలెన్స్. వీ నీడ్ టు ట్రై టు అండర్స్టాండ్. ఈవెన్ నిర్గమకాండము 3వ అధ్యాయాన్ని కూడా నేను దిగి వచ్చాను అని అంటాడు. సో దేవుడు దిగి రావడం, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. గాడ్ ఈజ్ నాట్ అబ్సెంట్. బట్ ఐ షుడ్ ప్రాక్టీస్ హిస్, ఐ షుడ్ సెన్స్ హిస్ ప్రెజెన్స్, రైట్? God is with me, but I should be with God. When I am with God, then I can understand him. So God is infinite అని రాయబడినప్పుడు ఆ బండ క్రీస్తే అని రాయబడింది కదా. సో ఇవన్నీ we need to keep those things in our mind when we understand. లేకపోతే మనం బోధ చేసేటప్పుడు ఎటు పడితే అటు మనం చెప్తా ఉంటాము. అలా చెప్పకుండా ఒక కేర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ మీ ముందు పెడుతున్నాను. సో గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ. అయితే ఒక పని చేస్తాను, ఇక మిగిలిన విషయాలు ఒక 15 ఒక పని చేస్తాను. ఇది కూడా కంప్లీట్ చేసిన తర్వాత విల్ టేక్ ఏ బ్రేక్ ఆర్ కంక్లూడ్. రెండోది గాడ్ ఈజ్ లైఫ్, దేవుడు ఆత్మ. సో పోయినసారి అంతవరకు చెప్పాం. గాడ్ ఈజ్ లైఫ్ అంటే థియోలాజికలీ లైఫ్ మే బి డిఫైన్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ యాక్టివిటీ డైరెక్టెడ్ బై మైండ్. అయితే ఒక పని చేస్తాం, మళ్ళీ టైం పడుతుందేమో, ఇప్పటి వరకు ఆపేద్దాము. ఆపేసి మనం ఏదన్నా కాసేపు డిస్కస్ చేయటం కానీ లేకపోతే ఇంకేదన్నా విషయాలు చర్చించుకుంటే కూడా చాలా బాగుంటుంది. అట్లీస్ట్ నాకు ఒక 15 minutes టైం ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రేయర్ చేసిన తర్వాత విల్ స్పెండ్ లిటిల్ టైమ్ ఇన్ డిస్కషన్స్. ప్రేమగల మా తండ్రి, చాలా విషయాలు మేము డిస్కస్ చేసుకున్నాము. ఇదివరకు దాని గురించి ఆలోచించాము, కానీ మధ్యలో దాదాపు ఒక 1 month బ్రేక్ వచ్చింది. మర్చిపోయి ఉంటారేమో అని చెప్పేసి మరోసారి మేము రివ్యూ చేసుకున్నాం. నీ యొక్క గొప్పతనము, నీ యొక్క మహాత్యము, నీ యొక్క మ్యాజెస్టీ, నీ యొక్క గ్లోరీ, నీ ఉనికిని గురించి మేము స్టడీ చేస్తున్నప్పుడు మేము తట్టుకోలేము. వి రియలీ కెనాట్ టేక్ ఇట్. యు ఆర్ సో గ్రేట్ అండ్ సో బిగ్, సో ఆసమ్, అండ్ we simply fall prostrate at your feet. We simply worship you. We simply fall at your feet and say that there is none like you. ఈ గొప్ప దేవుడు మా దేవుడు అని మేము చెప్పుకోవడానికి ఈ వాక్యంలో మా కోసం పొందుపరిచినటువంటి ఈ అద్భుతమైనటువంటి సత్యాలను బట్టి ప్రభువా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మిగిలిన సమయాన్ని దీవెనకరంగా చేయండి. నీ నామమును మహిమపరచుకోండి. యేసు ప్రభువును అనుసరించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.